కూతురు తిడతాయి కాబట్టి వాళ్ళ మీద విశ్వసనీయత ముందే చంపేశాడు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డా? అంతే కదా. ఇప్పుడు ఆయన నిజంగా తెలివైనోడైతే ఇక్కడ 2 కోణం. ఆయన గనక ఒకవేళ ఇప్పుడు ఆయన ఎవరో నరసింహారావుని బందరు ఆయనకి ఇస్తానంటున్నారు రాజ్యసభ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇస్తే గనక చంద్రబాబు నాయుడు లింగమనేనిని పవన్ కళ్యాణ్ మీద రుద్దుతుంటే ఆ రుద్దుతున్న దాని నుంచి చంద్రబాబుకి అయ్యా నువ్వు తెచ్చి నీ మొన్న 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అట్లాగే మాకు వదిలేసి నువ్వు కొట్టుకుపోతివి పేరుకి 21 ఇచ్చి అట్లాగే రాజ్యసభ కూడా నువ్వు అట్టా నీ మనుషులను తీసుకొచ్చి నా పేరుతో పెట్టిస్తే నన్ను మా కులపోళ్ళే తిడతారు రేపు పొద్దున అని ఒత్తిడి చేయడం కోసం ఈ గొడవ చేసి చివరికి తను ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ఇచ్చుకున్నాడు అంతేనా అని మనం అనుకోవచ్చు. అనుకోవచ్చు ఇస్తే వేరే వాళ్ళకి. అదే లింగమనేనికే ఇస్తే గనక చంద్రబాబు గారి చెప్పు చేతుల్లోనే ఆయన ఉన్నాడు అన్నది కనబడుతుంది. ఇంకా కూటమిలో టీడీపీదే డామినేషన్ ఈ విషయంలో. రేపు దీంట్లో సార్ ఈ రాజ్యసభ పంపకాల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సాక్రిఫైస్ చేసిందా? సాక్రిఫైస్ చేయడం కాదు, బీజేపీకి ఈడ్చి వెన్నుపోటు పొడిచారంతే. అవును, ఎవరో అంటున్నారు 4 సీట్లు మొన్న 2 తీసుకున్నారుగా బీజేపీ వాళ్ళని. మనం ఈ పోల్ పెట్టినప్పుడు 2 తీసుకోవడం కాదు, 4 చేత రాజీనామా చేయించింది బీజేపీ. అవును, బీజేపీతో దెబ్బతింటామని భయపడి వెళ్ళారు వాళ్ళు ఆ 4. వెళ్తే అప్పుడు బీజేపీ 2 మీరు తీసుకోండి 2 టీడీపీకి ఇచ్చింది. అది లేకపోతే అది చేర్చుకోలేదు. నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున 6 ఉన్నప్పుడు 4 బీజేపీ చేర్చేసుకోలేదా? అట్లా చేర్చేసుకుంటే కాదనేదే ఉంది అక్కడ. అంతేగా. కానీ ఎందుకని తెలుగుదేశం ఇక్కడ